హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోని అయితే మనం అయితే అప్కమింగ్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడదాం. అంటే నెక్స్ట్ మంత్ ఆగస్ట్ మంత్ కదా, ఆగస్ట్ మంత్లో ఏమేమి ఫోన్స్ అయితే వస్తాయో వాటి గురించి అయితే మాట్లాడదాం. అంటే నేనైతే ఓన్లీ ముఖ్యమైన ఫోన్స్ చెప్తా. అంటే చాలా ఫోన్స్ లాంచ్ అవుతాయి, దాంట్లో ఇంపార్టెంట్ ఫోన్స్ చెప్తా. కొన్ని సామ్సంగ్ ఫోన్లు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయితే చెప్పా. కానీ ఓన్లీ ఇంపార్టెంట్ ముఖ్యమైన ఫోన్లు ఏవో ఉన్నాయో అవన్నీ అయితే మీకు అయితే చెప్తా. ఫస్ట్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఫస్ట్ అయితే రెడ్మీ 15 సిరీస్ అయితే వస్తుంది. దీంట్లో అయితే డిస్ప్లే అయితే మనకి 6.9 ఇంచెస్ FHD ప్లస్ IPS డిస్ప్లే అయితే ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కూడా వస్తుంది మనకి. దీంట్లో అయితే కెమెరా అయితే 50 MP కెమెరా, 2 MP డిప్ సెన్సార్, ఫ్రంట్ అయితే 8 MP కెమెరా అయితే ఉన్నది. 7000 mAh బ్యాటరీ, 33 వాట్ ఛార్జింగ్ తోటి అయితే వస్తుంది ఈ ఫోన్ అయితే మనకి. ఇంకా దీంట్లో ప్రొసెసర్ అయితే మనకైతే స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రొసెసర్ అయితే ఉన్నది. ఇది అయితే ఆగస్టు మధ్యలో లాంచ్ కావటం, అంటే 15-16 మధ్య ఆ డేట్లోనైతే లాంచ్ కావచ్చు మరి ఈ ఫోన్ అయితే మనకి. నెక్స్ట్ ఫోన్ గురించి అయితే మాట్లాడదాం. మరి నెక్స్ట్ అయితే మనకైతే Vivo T4R అయితే వస్తుంది మనకి. ఈ ఫోన్లో మనకైతే 6.77 ఇంచెస్ కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది. స్క్రీన్ అయితే మనకి 50 MP కెమెరా అయితే ఉన్నది, 2 MP కెమెరా ఉన్నది. ఇంకా ఫ్రంట్ అయితే మనకైతే 32 MP కెమెరా ఉన్నది, 5700 mAh 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది ఈ ఫోన్ అయితే మనకి. ఇదైతే ఈ మంత్లోనే అయితే లాంచ్ అవుతుంది ఈ ఫోన్ అయితే. ఇదైతే జూలై 31st అయితే లాంచ్ అవుతుంది. ఈ మంత్లోనే ఇంకొక 2-3 డేస్లో మనకైతే ఈ ఫోన్ అయితే లాంచ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఫోన్ గురించి అయితే మాట్లాడదామా. నెక్స్ట్ ఫోన్ అయితే మోటరోలా G86 పవర్. దీంట్లో అయితే మనకైతే పెద్ద బ్యాటరీ అయితే ఉంటుంది. బ్యాటరీ అయితే 6720 mAh బ్యాటరీ అయితే ఉన్నది మనకి. దీంట్లో అయితే IP రేటింగ్ కూడా ఉన్నది మనకి. దీంట్లో అయితే 6869 IP రేటింగ్ కూడా ఉన్నది. గొర్రెల గ్లాస్ 7i ప్రొటెక్షన్ తోటి అయితే వస్తుంది మనకి ఈ ఫోన్ అయితే. ఫ్రంట్ గ్లాస్ అయితే దీంట్లో డిస్ప్లే అయితే మనకి 6.7 ఇంచెస్ 1.5K POLED డిస్ప్లే అయితే ఉన్నది. 4500 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉన్నది డిస్ప్లేలో అయితే మనకైతే. ఇదైతే మనకైతే ఈ మంత్లోనే లాంచ్ అయితే అవుతుంది ఈ ఫోన్ కూడా. 30కి అయితే లాంచ్ అవుతుంది, జూలై 30కి. ఇది కూడా ఒక 2-3 డేస్లో లాంచ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి నెక్స్ట్ ఫోన్ అయితే మనకి Vivo T4 Pro. దీంట్లో కూడా మనకైతే పెద్ద బ్యాటరీ అయితే ఉన్నది. 7620 mAh బ్యాటరీ అయితే ఉన్నది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. బాక్స్లోనే మనకైతే ఛార్జర్ కూడా ఇస్తారు. దీంట్లో డిస్ప్లే అయితే 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తోటి వస్తుంది. దీంట్లోనైతే మనకి ప్రొసెసర్ అయితే డైమెన్సిటీ MediaTek Dimensity 8400 ప్రొసెసర్ అయితే ఉన్నది. పవర్ఫుల్ ప్రొసెసర్ అయితే ఇచ్చిండ్రు దీంట్లోనైతే మనకైతే. ఇది కూడా మనకైతే ఆగస్టులో అయితే లాంచ్ అయితే అవుతుంది. ఎప్పుడు లాంచ్ అవుతుంది ఎగ్జాక్ట్ డేట్ అయితే తెలియదు. మరి నెక్స్ట్ ఫోన్ అయితే మనకైతే Google Pixel 10 సిరీస్ అయితే వస్తుంది. Pixel Pro XL సిరీస్ అయితే వస్తుంది మనకైతే. దీంట్లో డిస్ప్లేస్ అయితే మనకైతే ఒక దాంట్లో 6.3 ఇంచెస్ ఉంటాయి, ఇంకో దాంట్లో 6.7, ఇంకో దాంట్లో 6.9 OLED డిస్ప్లేస్ అయితే ఉంటాయి మనకి. కెమెరాస్ అయితే 50 MP కెమెరా ప్లస్ 2 MP కెమెరా అయితే ఉన్నది. ఇంకా ఇంకో దాంట్లో అయితే మనకైతే ప్రోలో అయితే మనకి 50 MP కెమెరా ప్లస్ 48 MP కెమెరా, ఇంకా 10 MP కెమెరా అయితే ఇస్తాను ప్రోలోనైతే. ఇంకో 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిండు, 45 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. Google Tensor G5 ప్రొసెసర్ మీద ఈ ఫోన్ అయితే వస్తుంది మనకి. ఇదైతే 3 nanometer మీద బిల్డ్ అయిన ప్రొసెసర్ మరి అయితే. ఇది కూడా మనకైతే ఆగస్టులోనైతే లాంచ్ అవుతుంది. ఇవన్నీ ఫోన్స్ అయితే లాంచ్ అయితే ఇంకా చాలా ఫోన్స్ అయితే ఉంటుంది, కానీ అన్ని ఫోన్స్ అయితే ఈ వీడియోలో అయితే నేనైతే కవర్ అయితే చేయలేను. మీరైతే సపరేట్గా అయితే ఇంకా వేరే వీడియోస్ ఉంటాయి, అవి కూడా మీరు అయితే చూసి అయితే తెలుసుకోండి. ఈ ఫోన్ అయితే ఇవైతే పక్కన అయితే లాంచ్ అయితే ఆగస్టులోనైతే. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి, ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకొని. బాయ్ మరి, బాయ్.